కంటోన్మెంట్ ఉప ఎన్నికలో తన విజయం ఖాయమని బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత అన్నారు. ఎన్నో ఏళ్లుగా కంటోన్మెంట్ ప్రజలు తమ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. సాయన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభివృద్ధి కోసం ప్రణాళికతో ముందుకు వెళ్తానంటున్న నివేదితతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఎన్నిక కూడా వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రచార పర్వం అయితే స్టార్ట్ అయింది. ప్రస్తుతం మనం కంటోన్మెంట్ పరిధిలో ఉన్నాము. ప్రజెంట్ ఇక్కడ అభ్యర్థి నివేదితతో పాటు అలాగే ఇన్ఛార్జి కూడా ఉన్నారు. మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముందుగా నివేదిత గారు, ఎట్లా ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? మీ పేరు ప్రకటించిన తర్వాత ఎట్లాంటి వ్యూహంతో? చాలా మంచి స్పందన ఉందండి. కేసీఆర్ గారు మా మీద నమ్మకం ఉంచి మాకు సాయన ఫ్యామిలీకి మళ్ళీ టికెట్ ఇచ్చినందుకు పబ్లిక్ చాలా మంచిగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ పాజిటివ్ స్పందన, మేము ఎక్కడికి వెళ్ళినా, మేము ఇప్పుడు పాదయాత్రలు ఆల్రెడీ 1 రౌండ్ చేసేసాం అన్ని వార్డ్స్లోకి. వాళ్ళందరిది ఇదే స్పందన ఉంది. సాయన ఫ్యామిలీ నుండి ఒకళ్ళు రావాలనేసి మమ్మల్ని ముందుకు తెచ్చారు. మా ప్రజలు కానీ, మా ముఖ్య లీడర్లు కానీ, మా బోర్డు మెంబర్లు కానీ అందరూ మాతో తోడుగా ఉండేసి అన్ని పాదయాత్రలకు వస్తున్నారు. మా ఇన్ఛార్జ్ గారు ఇంకా మా రాజన్న గారు అన్ని ఆర్గనైజ్డ్గా మాకు పాదయాత్రలు కానీ, ప్రచారాలు కానీ అన్నీ పెట్టారు. మీటింగ్స్ కానీ, బస్తీ సభలు కానీ అన్నీ పెట్టారు. సో వాళ్ళన్నీ చూసుకుంటున్నారు. మేము అన్నీ అటెండ్ అవుతున్నాము. ప్రజల నుండి చాలా మంచి స్పందన ఉందండి. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు. డాడీ చనిపోయారు అనుకోకుండా, దాని తర్వాత సిస్టర్ కూడా ఇలా జరిగిన నేపథ్యంలో ఎట్లా ఉంటుంది? మీ ఫ్యామిలీకి ఎట్లాంటి సపోర్టు ఈ ఏరియాలో మీకు లభిస్తుంది? ఆల్రెడీ లాస్య గారు బరిలో ఉన్నప్పుడు చాలా కష్టపడేసి ప్రజలే ఆమెను ఎన్నుకున్నారండి. మేము గెలిచాము లాస్ట్ టైం. సో ఇంకా నాన్నగారు చేసిన అభివృద్ధి 30 years నుండి ఉందండి. 30 years నుండి 5 times నాన్నగారు గెలుచుకుంటూ వచ్చారు. తర్వాత ఇమీడియట్గా నాన్న లేని తర్వాత కూడా వీళ్ళందరూ గట్టిగా ఉండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు. దాని తర్వాత లాస్య గారు కూడా గెలిచారు. నాకు తెలిసి ఇదే సేమ్ ప్రేమ ఇంకా అనురాగాలు, ఈ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ మా ప్రజల నుండి ఎప్పుడు ఇలానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? ఇక్కడ గతంలో శ్రీ గణేష్ మళ్ళీ కాంగ్రెస్ వచ్చాడు, ఆల్రెడీ కొత్త బీజేపీ క్యాండిడేట్ ఉన్నారు, మీరున్నారు. మీకు ఏమనిపిస్తుంది ఇక్కడ? ఇది కంటోన్మెంట్ అండి. మేము ప్రత్యర్థి అని నేను మాట్లాడలేను, కానీ ఇక్కడ జరిగిన అభివృద్ధి మొత్తం ఒక 30 years నుండి చూసుకుంటే మీరు ప్రతి ఒక్క బస్తీ కానీ, ఒక కాలనీ కానీ, ఒక చౌరస్తా కానీ మీరు చూసిన ప్రతి శిలాపలకం మీద సాయన్న పేరు ఉంటుంది. దాంతోపాటు మాకు తెలుస్తుంది మా నాన్న ఎంత పనిచేశారో, ఎలా అభివృద్ధి చేశారో. దాన్ని బట్టి ప్రజలు డిసైడ్ చేస్తారండి. రైట్. మన దగ్గర రావుల శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మొత్తం ఇన్ఛార్జి కూడా ఉన్నారు ఇక్కడ. ఎట్లా చూస్తారు? గడిచిన 3-4 రోజులుగా మేము ఇన్ఛార్జి అప్పయినప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలతో కావచ్చు, లేదంటే ఈ పార్లమెంట్ పరిధిలో కంటోన్మెంట్ కూడా ఒక భాగమే కాబట్టి మీకున్న అవగాహనతో ఎట్లాంటి ప్లాన్? నివేదిత గారి టికెట్ ప్రకటించేప్పటికి 14 రోజులైంది. ఈ 14 daysలో మొత్తం కంటోన్మెంట్లో ఉన్నటువంటి కార్యకర్తలం, ముఖ్య నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్ళాం. అనేక సమావేశాలు నిర్వహించాం. మొన్న ఒక మహిళా ఆత్మీయ సమ్మేళనం మనం ఇక్కడ నిర్వహిస్తే పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా సాయన్న గారు మా జీవితంలో, మా కుటుంబంలో ఒక భాగంగా బ్రతికేవారు, మా సేవనే జీవితంగా, కంటోన్మెంటే కుటుంబంగా వారు వ్యవహరించారు కాబట్టి అని చెప్పి ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా సోదరిమని ఆ మీటింగ్కి వచ్చారు. వారికి నివేదిత గారికి మద్దతు పలికారు. కాబట్టి కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమైపోయింది. ఈ మొన్న ఎన్నికల్లో వారి కుటుంబానికి లాస్య నందిత గారికి 5 ఏళ్ళకు అవకాశం ఇచ్చారు. అన్ఫార్చునేట్లీ వారు చనిపోతే వారి చెల్లెలు అక్క నివేదిత గారు మరి సాయన్న గారి గుర్తుగా వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా వారు ముందుకు వస్తే కేసీఆర్ గారు ఆశీర్వదించి వారికి టికెట్ ఇచ్చారు. ప్రజల్లో అద్భుతమైనటువంటి స్పందన ఉంది. సాయన్న గారు ఒక 30 yearsగా వారు చెప్తున్నట్టు ఇక్కడ ప్రతి కాలనీతోటి, ప్రతి బస్తీతోటి, ప్రతి కుటుంబంతో, బయట నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళతో అంతమందితో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక అనుబంధం ఉంది. వివాద రహితుడిగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఆయన ప్రజలతోటి ఉన్నారు. కాబట్టి గెలుపు అనేది బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఖాయమైపోయింది. మరింత బ్రహ్మాండమైన మెజారిటీతోటి మేము ఇక్కడ గెలవబోతూ ఉన్నాం. అన్ని వర్గాలు, అలా ముస్లిం మైనారిటీస్ కానివ్వండి, మిగతా మైనారిటీస్ కానివ్వండి, ఈ వర్గము ఆ వర్గము, ఈ కులం ఆ కులం అని కాకుండా అందరూ ఒక ముక్త కంఠంతో నివేదిత గారి బీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని వారు సమర్థిస్తూ ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి చూసి కొంత ఆశ్చర్యపోయాను. అంటే నందిత గారు చనిపోయినప్పుడు ఉన్నటువంటి ఒక పద్ధతిలో ఏకగ్రీవం చేస్తారేమో అనుకున్నాం, కానీ సహకరిస్తారనుకున్నాం. కానీ ఇవాళ సొంత పార్టీలో గద్దర్ గారి కూతురికేమో జనరల్ ఎలక్షన్లో టికెట్ ఇచ్చి వెన్నెల గారికి, గవర్నమెంట్ వచ్చిన తర్వాత గద్దర్ గారి కూతురును పక్క జరిపి ఏరు దాటిన తర్వాత బోడమల్లన్న స్టైల్లో ఇవాళ పక్కపాటి నుంచి అభ్యర్థిని తెచ్చుకొని ధనం మూటలు పట్టుకొని ప్రజల మధ్యలోకి వచ్చారు. చివరిగా కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు ఇక్కడ ప్రచార శైలి ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? చివరికి రోడ్ షోలు కావచ్చు, ఎట్లా డిజైన్ చేస్తారు? ఖచ్చితంగా
అవసరం మేరకు కేటీఆర్ గారిని కానీ హరీష్ రావు గారిని కానీ మిగతా అయితే కేసీఆర్ గారు వారి యొక్క షెడ్యూల్ని బట్టి ఖచ్చితంగా ఇక్కడ ప్రాంతానికి వస్తారు, ప్రచారం కూడా చేస్తారు. మాకు విశ్వాసం ఉంది పూర్తి స్థాయిలో అన్ని వర్గాలు ఇవాళ ఎట్లయితే మాకు మద్దతు పలుకుతున్నారో పోయినసారి కంటే డబల్ ద మెజారిటీ తోటి కంటోన్మెంట్ స్థానానికి కైవసం చేసుకుంటాం. ఇది కంటోన్మెంట్ నియోజకవర్గ అభ్యర్థితో పాటు సీనియర్ లీడర్ చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ కృష్ణతో నరేందర్, జీ తెలుగు న్యూస్.